తొర్రూరు మున్సిపల్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు తప్ప వేరే ఎవరినీ అనుమతించలేదు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. హన్మకొండలో మధుసూదనాచారి, మహబూబాబాద్లో సత్యవతి రాథోడ్, తొర్రూరు బీఆర్ఎస్ కార్యాలయంలో ఏపీ వద్దిరాజు రవచంద్ర, అమ్మాపురం వద్ద ఎర్రబెల్లి ఆరూరి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, సింధు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, జనగామ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంటే కూడా రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా చూస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే తొర్రూరు మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఎటువంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నిన్న తొర్రూరులో హైటెన్షన్ వాతావరణం కావచ్చు, తొర్రూరులో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ భద్రత నడుమ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లను మున్సిపల్ ఆఫీస్ కు చేర్చారు. కొద్దిసేపు క్రితమే మున్సిపల్ ఆఫీస్ కి ఇరు పార్టీల కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యే ఎస్ఎస్ఎల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కడియం కావ్య చేరుకోబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆర్ఓ సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. అయితే తొర్రూరులో 9 బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలిచారు, 7 కాంగ్రెస్ గెలిచారు. 2 ఎక్సాఫిషియో ఓటుతో కాంగ్రెస్ కూడా 9 ఓటు కాబోతుంది. సమానంగా ఈ ఓటు వచ్చేటువంటి నేపథ్యంలో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, టాస్ ద్వారా ఎంపిక చేస్తారా లేదంటే ఎట్లా ఉండబోతుందంటూ కూడా జనమంతా ఆసక్తికరంగా చూస్తారు. మరొక వైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. తొర్రూరు మున్సిపాలిటీలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కొద్ది క్రితమే పోలీసులు అరెస్ట్ చేసి నరసింహపేట పోలీస్ స్టేషన్ తరలించారు. మున్సిపాలిటీ ఆఫీస్ కు లోపలికి వెళ్లేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీర్పు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు తొర్రూరు నుంచి మహబూబాబాద్ జిల్లాలోని నరసింహపేట ప్రాంతానికి ఎర్రబెల్లి దయాకర్ రావును తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కావచ్చు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా తొర్రూరులో మాత్రం తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. చైర్మన్ ని ఏ పార్టీ కైవసం చేసుకుంది, తొర్రూరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంటే కూడా చాలా ఆసక్తికరంగా పరిణామాలు చోటు చేసుకుని తొర్రూరు మున్సిపాలిటీ ముందు పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితులు. జనగామ మున్సిపాలిటీలో కూడా అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనగామ మున్సిపాలిటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు చేరుకున్నారు. అక్కడ కూడా 2 ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ పార్టీ వైపున్నారు, 2 ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీ వైపున్న నేపథ్యంలో అక్కడ కూడా 16 సమానం బలం కావడంతో అక్కడ ఎటువంటి ఎన్నిక జరగబోతుంటే కూడా ఉదయం నుంచి ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఘర్షణ ఉండకుండా, తోపులాటలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీగా పోలీసులు మోహరించి ఎవరిని లోపలికి అనుమతించలేదు. కేవలం కౌన్సిలర్లు అయితే ఎవరుంటారో వారిని మాత్రమే, అధికారులు మాత్రమే అనుమతించారు. మీడియాని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా తొర్రూరు జనగామ మున్సిపాలిటీ సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై రాజకీయ విశ్లేషకులు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలైతే ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే సమానంగా కౌన్సిలర్లు కావచ్చు, సమానంగా ఎక్సాఫిషియో ఓటు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్య తీసుకోబోతా ఉన్నారు, ఒకవేళ టాస్ వేసి ఎన్నిక నిర్వహిస్తే ఎవరికి అదృష్టం వరిస్తున్నట్టు కూడా చాలా ఉత్కంఠ వాతావరణం అయితే జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో కనిపిస్తా ఉంది. సింధు. రైట్, థాంక్యూ తిరుపతి.